గాయత్రీ మాత మనుష్యుని శరీరంలో ప్రవేశించినప్పుడు అది సద్బుద్ధి రూపంలో ఉంటుంది. సాధకుని ఆలోచనలో, స్వభావములో సతోగుణం పెరిగి అతనిలో తదనుగుణమైన ప్రవృత్తులు వికసిస్తాయి. చెడు స్వభావులలో చెడు క్రమంగా క్షీణించిస్తుంది. అంతకుముందు ఏమాత్రమూ కనపడని మంచి క్రొత్తగా కనపడుట మొదలవుతుంది. దయా, సేవ, సంయమము, స్ఫూర్తి, సత్యము, శౌర్యము, ప్రేమ అనే సప్తగుణాలు రోజురోజుకు పెరుగుతాయి. హృదయోన్యాన వనంలో ఇవి వృక్షములై స్థిరపడి పూలు పండ్లతో నిండి వాటి కారణంగా నలువైపులా పరిమళం వ్యాపిస్తుంది. సుందర మదభ్రమరాలు, కోకిలల గుంపులు వాటి చుట్టూ తిరుగుతాయి. ఫలాకాంక్ష కలిగిన వారి గుంపు వారి చుట్టూ చేరుతుంది. ఈ 7 లాభాలు పొందుట 7 తీర్థాలలో స్నానము చేసిన దానితో సమానము. సూర్యరథానికి 7 గుర్రాలు పూంచి ఉంటాయి. ఆత్మరథానికి పై 7 సద్గుణాలే ఆ అశ్వములు. అవి పూంచుట వలన ఆత్మ కళ్యాణాన్ని అతిశీఘ్రంగా పొందగలం. సద్గుణాలకు మించిన సంపత్తి లేదు. ఏ వ్యక్తి సత్యరూఢుడై ఉంటాడో అతడు తన పవిత్రత కారణంగా సదా నిర్భయుడై ఉంటాడు. ఏ చెడు ముందు తల వంచడు. అతని హృదయములో ఇతరుల పట్ల నిజమైన ప్రేమ, ఆత్మభావము ఉంటాయి. ఇతరుల దుఃఖము చూసి అతని హృదయము దయతో ద్రవిస్తుంది. సేవ అతని జీవిత లక్ష్యము. మనస్సు, ఇంద్రియాలపై సంయమము సాధిస్తాడు. పరిశ్రమ కొరకు అతని నరాలు, నాళులు సదా ఉత్సాహపడుతూ ఉంటాయి. నిరాశ, సోమరితనం అతని తాకటానికి కూడా భయపడతాయి. దేవతా సమానుడే. లౌకిక సంపదలు, ప్రాపంచిక సుఖాల కంటే దైవీ సంపదలు అత్యధిక మహత్తు కలిగినవి, విలువైనవి. ప్రాపంచిక పదార్థాలతో ఎంత సుఖం లభిస్తుందో దానికంటే మించి ఈ ఆత్మిక గుణాల వలన అనేక రెట్లు ఆనందం లభిస్తుంది. గీతలో 26 దైవీ సంపదలు లెక్కించబడ్డాయి. కాని వనిలో పై 7 ప్రధానము. గాయత్రీమాత తన భక్తులకి ఈ 7 సంపదలు ఇస్తుంది. ఫలస్వరూపంగా అతని అంతఃకరణ దేవతుల్యమవుతుంది. ఏ సుఖం దేవతలు స్వర్గంలో పొందుతారు, ఆ సుఖాన్ని మనుష్య జీవితంలో తమ సద్గుణాల కారణంగా పొందుతారు. ఎవరి వద్ద దైవీ సంపదలు ఉంటాయో నిశ్చయంగా వారు ప్రపంచంలోని సమస్త సంపదల యజమాని కంటే కూడా అధిక ధనవంతులని చెప్పవచ్చు.